మనందరం కూడా చూసాం. కెరీర్లో వాళ్ళ రంగాల్లో ఎంతో ఎత్తుకెదిగినటువంటి వాళ్ళు, నెంబర్ 1 స్థాయిలో రాణించినటువంటి వాళ్ళు, టైగర్ వుడ్స్, మైకేల్, ఇట్లా చాలామంది వ్యక్తులు మనం ఉదాహరణ తీసుకుంటే వాళ్ళదైనటువంటి రంగంలో వాళ్ళు నెంబర్ 1, వాళ్ళు జీనియస్. కానీ ఎక్కడో ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ వల్ల వాళ్ళ కెరీర్లో పతనానికి దిగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చాలామంది కేసెస్లో చూసాం. దీనికి మనం ఉదాహరణ తీసుకున్నట్టు పెద్ద బెలూన్ ఉంటుంది, చిన్న సూదితో మనం తీసేస్తే ఆ బెలూన్ మొత్తం పేలిపోతుంది. ఒక పెద్ద షిప్ ఉంది, ఒక చిన్న హోల్ పడినట్లయితే షిప్ మునిగిపోతుంది. పెద్ద పాలకుండ ఉంది, చక్కటి తియ్యటి పాలు ఉన్నాయి, దానిలో ఒక్క చుక్క విషపు చుక్క వేసాం, ఏమవుతుంది? మొత్తం పాడైపోతుంది. సేమ్ అలాగే మన జీవితం అనేటటువంటిది పెద్ద గొప్ప పాలకుండ అనుకుంటే ఈ విషపు చుక్క అనేటటువంటిది ఒక బ్యాడ్ హాబీ అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితంలో ఈ బ్యాడ్ హాబీస్ దరిచేరకుండానే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా, రాకుండానే జాగ్రత్త పడడం మంచిది. తెలుసో తెలియకో కనుక వస్తే ఈ మార్గాల ద్వారా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ రోజుల్లో అంటే హాబీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ సిస్టమ్స్కి, స్మార్ట్ ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. అది లేకుండా ఎడిక్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి, స్కూళ్ళకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అది కూడా ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. పిల్లలు చెడిపోతే ఫోన్ కారణం అంటారు, ఫోన్ చెడిపోతే పిల్లలు కారణం అంటారు. ఈరోజు ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు ఒక్కరోజు 1 నిమిషం ఏడుస్తారు, కానీ రేపు సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏర్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనము మంచి అలవాట్లను కూడా పిల్లలకి మనము ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ పిల్లలు ఏది చెబుతారో అది చేయరు, పిల్లలకు ఏది మనం చేస్తామో అది వాళ్ళు అనుకరిస్తారు. మీరు ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. మీరు ఒక కొత్త పుస్తకం చదవడం అలవాటుగా పెట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని చూసి అనుకరిస్తారనమాట. సో హాబీస్ అనేటటువంటివి గ్రాడ్యువల్గా పిల్లలకి ఈ విధంగా మంచి హాబీస్ని అలవర్చాలన్నమాట. చెడు లక్షణాలు ఏ విధంగా దూరం చేసుకోవాలో చెప్పారు. సో మంచి లక్షణాలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇది అందరికీ కామన్గా వర్తించేటువంటి విషయం. పిల్లలైనా, పెద్దలైనా, మహిళలైనా, ఎవరైనా కూడా. నేను ముందు చెప్పినట్లుగా తేనెటీగలాగా ఎక్కడ మంచి ఉంటే అక్కడి నుంచి మనం స్వీకరించాలి. హాబీస్ అనేటటువంటి బ్యాడ్ హాబీస్ కలుపు మొక్కలు లాంటివి. మనకు ఒక పొలం వేసినప్పుడు అందులో కలుపు మొక్కల్ని కనుక పీకేయకపోతే మిగతా పంట అంతా కూడా నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన జీవితం అనేటటువంటి పంట పొలంలో బ్యాడ్ హాబీస్ అనేటటువంటి కలుపు మొక్కల్ని కూడా తీసేయకపోతే కూడా ఆ విధంగా అక్కడ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఒక మామూలు రాయి. ఒక శిల్పి ఏం చేస్తాడు? ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని బయటికి తీసుకురావాలి అంటే ఆ రాయిలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి భాగాల్ని తొలగించి వేస్తాడు. ఎప్పుడైతే రాయిలో ఉన్నటువంటి మామూలు సాధారణమైనటువంటి రాయిలో అనవసరమైన భాగాల్ని తొలగిస్తే అద్భుతమైనటువంటి విగ్రహం బయటకు వచ్చినట్టుగా మన జీవితంలో అనవసరమైనటువంటి బ్యాడ్ హాబీస్ని తొలగిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ బయటకు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. సో ముఖ్యంగా యువతకి ఈ అలవాట్ల విషయంలో, చెడు అలవాట్ల విషయంలో మీరు ఇచ్చేటువంటి సూచన? ఇప్పుడు మనం ఒక గుర్రం బండితోని మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, మట్టి రోడ్డులో పోతుంది అనుకోండి, గుర్రం వెళ్ళిపోయిన తర్వాత మట్టి కొద్దిసేపు పైకి లేచి మీద పడుతుంది. అదే తారు రోడ్లో వెళ్ళామనుకోండి, గుర్రబండి ఎంత వేగంగా వెళ్ళినా కూడా వెనక నుంచి దుమ్ము వచ్చేటటువంటి అవకాశము చాలా తక్కువ. ఇక్కడ బ్యాడ్ హాబీ అనేటటువంటిది మట్టి రోడ్డు లాంటిది, గుడ్ హాబీస్ అనేటటువంటి తారు రోడ్డు లాంటిది. మన జీవిత ప్రయాణం కూడా గుడ్ హాబీస్ ద్వారా జరగాలి. అప్పుడు మాత్రం మనం అద్భుతమైనటువంటి ఫలితాలను, రిజల్ట్స్ని పొందడానికి, బంగారు భవిష్యత్తుకు ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. భాస్కర్ గుప్తా గారు, మీ యొక్క సమయాన్ని వెచ్చించి అలవాట్లు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి, చెడు అలవాట్లకు ఏ విధంగా దూరం చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.